ఆనందం, ఆహ్లాదం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం, మళ్ళీ అలుపు తెలియదు. నైట్ ఎక్కేసి బిస్తరేసామంటే తెల్లారేసరికి గమ్యస్థానంలో చేరుకుంటాం. రైలు ప్రయాణం అంటే ఇప్పటి వరకు గుర్తుకొచ్చేది ఇదే. బట్ ఇప్పుడు మన ఆలోచన విధానం మార్చుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు చెవులకు ఆనందంగా వినిపించే ట్రైన్ శబ్దం ఇప్పుడు యమరాజు సైరన్లా వినబడుతోంది. వరుస ప్రమాదాలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది? అసలు బెంగాల్లో జరిగిన ట్రైన్ ట్రాజడీకి రీజన్ ఏంటి? సమయం ఉదయం 8:55. ప్లేస్ వెస్ట్ బెంగాల్. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ను వెనక నుంచి ఒక గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ప్యాసింజర్ ట్రైన్ కోచ్ ఏకంగా ఇంజిన్ పైకి ఎక్కేసింది, అంటే పైకి గాల్లో తేలుతోంది. బోగీలన్నీ చల్లాచెదురుగా పడిపోయాయి. 15 మంది చనిపోయారు. ఈ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇది యాజ్ ఆఫ్ నో ఇన్సిడెంట్ రిపోర్ట్. అసలు ఇండియాలో ట్రైన్ ట్రాజడీస్ ఎందుకు పెరుగుతున్నాయి? వరుస ప్రమాదాలు ఇండియన్ రైల్వేస్కు ఎందుకు గుణపాఠంలా మారడం లేదు? ఎందుకు మార్చుకోవడం లేదు పద్ధతులు? ఇది ప్రజలు ఇండియన్ రైల్వేస్కు వేస్తున్న క్వశ్చన్. నిజానికి ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే పెద్దదని చెప్పాలి. కానీ ఎవరికి వారు వారి పనులను పర్ఫెక్ట్గా చేస్తేనే ఈ మొత్తం నెట్వర్క్ సరిగా నడుస్తుంది. కానీ అలా జరుగుతుందా? లేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన ఏడాదిన్నరగా చాలా ప్రమాదాలు జరిగాయి. లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇది. వందలాది మంది తమ గమ్యస్థానానికి చేరకుండానే ప్రాణాలు వదిలారు, నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. రైలు ప్రమాదం అంటేనే రీసెంట్గా అందరికి గుర్తొచ్చేది ఒడిశాలోని బాలసోర్లో జరిగిన దారుణం. 3 రైళ్లు, ఒకటి కాదు, 2 కాదు, మొత్తం 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టి దాదాపు 300 మంది చనిపోయారు. మరో 900 మంది గాయాలయ్యాయి. ఆ తర్వాత ఏపీలో జరిగిన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటన. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. ఆ తర్వాత బీహార్లోని బక్సర్లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, పట్టాలు తప్పిన రైళ్లలో అగ్ని ప్రమాదాలు, ఇలా చెప్పుకుంటే అనేకం ఉన్నాయి. ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు రావడం, సిగ్నల్స్లో సమస్యలు రావడం, సిగ్నల్ జంప్ చేయడం, ట్రైన్ ప్రమాదాలకు మెజారిటీ కారణాలు ఇవే కనబడుతున్నాయి. వందలాది ప్రాణాలు పోవడానికి ఇవే కారణాలు. బెంగాల్ ప్రమాదానికి కూడా సిగ్నల్ జంపే కారణం. ప్రమాదం జరిగిన రూట్ మొత్తం ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతం. ఈశాన్య రాష్ట్రాలను కలిపి రైల్వే లైన్ అది. అత్యంత బిజీగా ఉండే రూట్ కూడా ఇదే. మరి లోకో పైలట్ను సిగ్నల్ గమనించలేదా, లేక గమనించి కూడా పట్టించుకోలేదా? కారణం ఏంటో తెలియదు, కానీ వెనుక నుంచి రావడం, వేగంగా ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే వేగంగా ప్రయాణికుల ప్రాణాలు కూడా పోయాయి. ఈ ప్రమాదంలో అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయిన వారు గూడ్స్ ట్రైన్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గార్డ్. సో ఇది మానవ తప్పిదం కారణంగా జరిగిన ప్రమాదం అని తెలిసిపోతుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి అందరికీ ఒకటి గుర్తొస్తుంది, అదే కవచ్ సిస్టమ్. 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టకుండా తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్ర మంత్రి వీడియో ప్లే చేసి మరీ ఇది ఎలా ప్లాన్ చేస్తుంది అనే ఒక టెక్నికల్ వీడియోని చూపించారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి అసలు ఈ వ్యవస్థ ఏమైందన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. అసలు ప్రతిష్టాత్మకమైన కవచ్ టెక్నాలజీ పనిచేస్తుందా లేదా, అక్కడ ఇన్స్టాల్ చేశారా లేదా? సమాధానం రైల్వే శాఖే చెప్పాలి. పనిచేస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? భద్రత విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేస్తే ఇక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో పెట్టిన దీపాలేనా? మిగతా ట్రైన్స్లో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. నిజానికి మన దేశంలో చాలామంది ప్రయాణించడానికి ఉపయోగించే ఏకైక సాధనం రైల్వే. ఎందుకంటే చీప్, ఫాస్ట్, సెక్యూర్డ్, ఈ 3 ఉన్నాయి కాబట్టే రైల్వే జర్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు భారతీయులు. బస్సు, ఫ్లైట్ టికెట్ ధరలతో కంపేర్ చేస్తే ట్రైన్ టికెట్ చాలా చీప్గా ఉంటుంది. దూరంతో అంటే ఢిల్లీ వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు మహారాష్ట్ర వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా చాలా చీప్గా ఉంటాయి టికెట్స్. ఇక జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండడం, దాంట్లోనే వాష్రూమ్స్ ఉంటూ ఉంటాయి. స్లీపర్ కోచ్లు అయితే పడుకోవడానికి ఉంటుంది. రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోయే డెస్టినేషన్స్ చాలా ఉంటాయి. దీనికి రీజన్ ఇవన్నీ. అంతేకాదు రోడ్ జర్నీతో పోలిస్తే ప్రమాదాల శాతం కూడా చాలా తక్కువ అని ప్రయాణికులు నమ్ముతారు. రైల్వే శాఖ ఇకనైనా ఈ ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని భద్రతాపరమైన చర్యలపై ఫోకస్ చేస్తేనే ప్రజలకు రైల్వేపై ఉన్న నమ్మకం పోకుండా ఉంటుంది. పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.